Hey guys, welcome to my channel. This is Nandi Yadav. Guys, today we have another German's luxury sedan. So మొన్న అయితే మనము Volkswagen Passat చూసినాం కదా. ఈ రోజు అయితే మన దగ్గర Skoda Superb అయితే ఉంది. అంటే మొన్న Passat ఏదైతే చూసినామో దానికి సిస్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సిస్టర్ ఎందుకు అంటారు అని చెప్పేసి అంటే Volkswagen and Skoda బోత్ కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే మన ఇండియాలో పోలో లాంచ్ చేసి ఫాబియా లాంచ్ చేసిరు, వాళ్ళు వెంటో లాంచ్ చేసి వీళ్ళు ఇక్కడ ర్యాపిడ్ లాంచ్ చేసిరు, జెటా లాంచ్ చేసి ఇక్కడ వీళ్ళు ఆక్టావియా Passat కి ఈక్వల్ గా సూపర్బ్ అనమాట. సో ఇట్లా సైమల్టేనియస్ గా వీళ్ళైతే కార్స్ అని లాంచ్ చేస్తుంటారు. బట్ దీన్ని గర్ల్ ఎందుకని చెప్పేసి అంటున్నా అని చెప్పేసి అంటే బేసిక్గా నాకు Volkswagen ఏంటంటే కొంచెం బోల్డ్గా మ్యాన్లీ లుక్ అనిపించి అనిపిస్తుంది, కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుంది చెప్పేసి అనిపిస్తుంది. Skoda ఈజ్ ఆల్సో ఇంటూ ద పర్ఫార్మెన్స్, బట్ ఇట్లా కొంచెం లగ్జరీ అండ్ కొంచెం బ్యూటిఫుల్ లుక్ అనేది యాడ్ చేసి ఉంటుంది అనమాట. సో అందుకే నాకు కొంచెం ఒక క్వీన్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దిస్ కార్ మనం ఒకసారి దీని హిస్టరీ మాట్లాడుకోవాలి. ఎందుకని చెప్పి అంటే ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 2010-11 టైంలో ఫస్ట్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్ క్లాస్ లాంటిది అనమాట. ఎందుకంటే ఆ వీల్ బేస్ అండ్ ఆ లగ్జరీ, ఆ స్పేస్, టెక్నాలజీ అంతా కూడా అడ్వాన్స్ ఉంటుంది. సో ఇది మన ఇండియాలోకి 2010లో సెకండ్ జనరేషన్, ఇంటర్నేషనల్గా ఇది సెకండ్ జనరేషన్ Skoda Superb అనమాట. 2001లో ఫస్ట్ జనరేషన్ వచ్చింది, 2010లో సెకండ్ జనరేషన్ వచ్చింది. అది మన ఇండియాకి 2010లో ఎంట్రీ తీసుకుందన్నమాట. అండ్ దీని తర్వాత వచ్చి మనకి థర్డ్ జనరేషన్ కూడా Skoda Superb అయితే ప్రొడక్షన్లో ఉండే. రీసెంట్ లాస్ట్ ఇయర్ 2024 మిడ్ ఆఫ్ ది 2024లో ఈ కార్ అయితే డిస్కంటిన్యూ అయిందనమాట. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. యాక్చువల్గా Passat అయితే ఎప్పుడో డిస్కంటిన్యూ అయిపోయి ఉండే, బట్ Skoda Superb అనే ప్రొడక్షన్లో ఉండే ఫర్ లాంగ్ పీరియడ్. మస్త్ హ్యాపీగా ఉండే. అంటే ఒక Skoda జర్మన్ బ్రాండ్ నడపాలనిపించి అంటే లైక్ లగ్జరీకి వెళ్ళకుండా కొంచెం ప్రీమియం లగ్జరీకి ఒక స్టెప్ కింద ఉండే కార్స్ అనమాట ఇవన్నీ కూడా. 2010లో ఎప్పుడైతే లాంచ్ అయిందో ఆ స్టార్టింగ్ ఇయర్స్లో 4500 యూనిట్స్ అనేది ఇయర్లీ వీళ్ళైతే సేల్ చేసినారు. దట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. ఎందుకని చెప్పేసి అంటున్నా అంటే ఈ కార్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 20 lakhs నుంచి 30-35 lakhs వరకు కూడా వెళ్తుండే అనమాట. ఇక్కడ అంత హై ప్రైస్ ఉన్న టైంలో కూడా 2010లోనే 4500 యూనిట్స్ వీళ్ళు సేల్ చేశారని చెప్పేసి అంటే జస్ట్ ఇమాజిన్. సో ఆ టైంలో ఈ కార్స్కి చాలా క్రేజ్ అయితే ఉండే అనమాట. బేసిక్గా బిజినెస్ క్లాస్ పీపుల్, వైట్ కలర్ పీపుల్ ఈ కార్స్ని ఓన్ చేసేసి ఉంటుండే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దీస్ కార్స్ ఆర్ నోన్ యాజ్ షిఫర్డ్ డ్రివెన్ కార్స్. అంటే ఈ కార్స్ Skoda అండ్ Volkswagen ఆర్ నోన్ ఫర్ పర్ఫార్మెన్స్ కదా మనందరికీ, అండ్ బిల్డ్ క్వాలిటీ కదా. ఈ కార్లో సేఫ్టీ, పర్ఫార్మెన్స్ అందరికి బాగానే ఉంటాయి. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ డ్రైవర్స్ కార్. అంటే పర్టికులర్లీ వాట్ ఐ ఫీల్, ఎందుకంటే ఈ కార్లో బిగ్గర్ ఇంజన్ వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా మంచిగా వస్తుంది. బట్ ఇది డ్రైవింగ్లో మీకు ఎంజాయబుల్ కాదు. అంటే లైక్ స్పోర్టీ డ్రైవ్ అయితే ఇవ్వదు, బట్ వెరీ గుడ్ డ్రైవింగ్ అయితే ఇస్తుంది. మీరు డ్రైవింగ్ సీట్లో కంటే కూడా బ్యాక్ సైడ్ సెకండ్ రోలో కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఇట్లాంటి కార్ ఎందుకు డిస్కంటిన్యూ అయ్యిందని చెప్పేసి అంటే 2010లో 4500 యూనిట్స్ సేల్ చేసిన వాళ్ళు రాను ఇయర్ బై ఇయర్ సేల్స్ అనేది తగ్గిపోయినాయి అనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఎస్యూవీస్ డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ 2024 మిడ్ ఆఫ్ ది ఇయర్లో ఈ కార్ని అయితే కంప్లీట్గా డిస్కంటిన్యూ చేసారు. అండ్ రూమర్స్ అయితే నడుస్తున్నాయి, 4th జనరేషన్ ఆఫ్ Skoda Superb ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్ అవుతుందో అది మన ఇండియాకి ఎంట్రీ తీసుకోబోతుందని చెప్పేసి. బట్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకని చెప్పేసి అంటే ఇది ఏదైతే ఇప్పుడు Skoda Superb మనకి లాస్ట్ ప్రొడక్షన్ అయిపోయిందో 2024 మిడ్లో, అది వచ్చేసి 54 lakh rupees ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ అయిందన్నమాట ఇండియాలో. ఇది కంప్లీట్లీ CBU యూనిట్, అంటే కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ అనమాట. బయట జర్మనీ నుంచి డైరెక్ట్ ఇండియాకి ఇంపోర్ట్ చేస్తుండే. బట్ దీనికంటే ముందు ఈ కార్స్ ఏవైతే మనకి 2010లో లాంచ్ అయినాయో అంటిల్ 15 వరకు 20-25 lakhs ఉండి 35 lakhs వరకు మాక్సిమం ఉండే ప్రైస్ ఎందుకు 54 దాకా అయ్యిందని చెప్పేసి అంటే ఒకప్పుడు ఇది CKD అంటే కంప్లీట్లీ నాక్డౌన్ అని చెప్పేసి అంటారు అనమాట. ఆ ప్రాసెస్లో వస్తుండే. అంటే బేసిక్గా పార్ట్లన్నీ వేరే కంట్రీ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అయితే ఆ పార్ట్స్ అన్ని అసెంబ్లీ చేసి మన ఇండియాలో ఔరంగాబాద్ మహారాష్ట్రలో వీళ్ళ ప్లాంట్ అయితే ఉంది, Volkswagen వాళ్ళ ప్లాంట్ అయితే ఉంది. ఆ ప్లాంట్లో Volkswagen, Skoda అండ్ Audi అన్నీ కూడా కార్స్ అన్ని అక్కడే అసెంబ్లీ మన ఇండియాలో మొత్తం డెలివరీ అవుతుండే అనమాట. ఒకప్పుడు అట్లా నడిచే సిస్టమ్. బట్ ఎట్లయితే సేల్స్ తగ్గిపోతున్నాయో అట్లా వీళ్ళైతే ఏం చేసినా అంటే సేల్స్ ఎట్లాగో తగ్గినాయి, అక్కడ నుంచి ఎందుకు పార్ట్స్ ఇంపోర్ట్ చేయడం అని చెప్పేసి బేసిక్గా డైరెక్ట్ కార్ని అక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తారు అనమాట. అది CBU యూనిట్ అని చెప్పేసి అంటాం. CBU ప్రాసెస్లో కొంచెం ట్యాక్స్ అవన్నీ కూడా ఎక్కువ పడతాయి కాబట్టి సో కార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో 54 lakh rupees ఎక్స్షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్కి వచ్చేసరికి ఒక 60-62 అట్లా వస్తుంది. ఆ ప్రైస్ పెట్టి మీరు ఈ కార్ కొంటారని చెప్పేసి అంటే బేసిక్గా నోబడీ విల్ కన్సిడర్. అంటే ఎవరైతే ఈ కార్ గురించి పర్టికులర్ ఇష్టం ఉన్న వాళ్ళే కొంటారు. ఎందుకంటే దీనికంటే బిలోనే మనకి Audi A3, A4 అనే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ లగ్జరీ సెగ్మెంట్కి టచ్ చేసిన తర్వాత మోస్ట్లీ పీపుల్ వోంట్ ప్రిఫర్ దిస్. సో ఇవన్నీ ఇంకా పక్క పెట్టేసేద్దాం. ఈ కార్లో అసలు ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి అండ్ ఎట్లా ఉండేది, వీల్ బేస్, కంఫర్ట్ అవన్నీ కూడా మీకు చూపించేస్తా. చలో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఏ 2012 Skoda Superb 1.8 liter TSI విత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి మనం తర్వాత మాట్లాడడం, డీటెయిల్స్ వద్దాము. ఎందుకంటే దాంట్లో చాలా ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ట్రాన్స్మిషన్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ లెట్స్ కమ్ టు ది లుక్ వచ్చేస్తే దీంట్లో క్రోమ్ పార్ట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కంపేరింగ్ టు మన Passat ఏదైతే మనం లాస్ట్ టైం రివ్యూ చేసినామో. చూస్తే మనకి బ్యాచింగ్ దగ్గర ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒక సమ్ లైన్స్ లాగా మాత్రమే వచ్చినాయి. అండ్ వీళ్ళ బోల్డ్ గ్రిల్ అయితే వచ్చేసింది. Skoda వాళ్ళ ఐకానిక్ గ్రిల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అన్నింటిలో కూడా మనకి ర్యాపిడ్లో కూడా సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ గ్రిల్లే వస్తుంది. ఆక్టావియాలో కూడా లేటెస్ట్ వర్షన్స్లో కూడా సేమ్ ఇట్లాంటి గ్రిల్ అయితే డిజైన్ వస్తుంది అనమాట. వాళ్ళ ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మనకి Skoda లోగో వచ్చేస్తుంది. అండ్ హెడ్ లైట్ చూసుకుంటే దీంట్లో మనకి ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. దీనిలో మనకి చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ ప్రొజెక్టర్ అండ్
హలోజన్ యూనిట్స్ రెండు కూడా వస్తున్నాయి. ఇది వచ్చేసి దీంట్లో మనకి ఎల్ఈడి కాకుండా ఆ టైంలో హెచ్ఐడి యూనిట్ వాడుతుండే అనమాట. హెచ్ఐడి అంటే ఆ లైట్ కూడా కొంచెం డిఫరెంట్ అనమాట. దాంట్లో కూడా కొంచెం టెక్నాలజీ అలాగ ఉంటుంది. ఎట్లా అంటే హలోజన్ అనేది మనకి డైరెక్ట్ బల్బ్ అనేది హీట్ అవుతుంది, వామ్ లైట్ అనేది త్రో చేస్తుంది కదా. హెచ్ఐడి ఏందని చెప్పేసి అంటే మనకి ఎప్పుడైతే మనము లైట్ ఆన్ చేస్తామో దాంట్లో ఎలక్ట్రిక్ కొంచెం టెంపరేచర్ అనేది గెయిన్ అయ్యి ఒక గ్యాస్ ఫీల్డ్ ట్యూబ్ ఉంటుంది అనమాట. దాని లోపల మన టెంపరేచర్ అనేది గెయిన్ అయ్యి దాంట్లో సమ్ టైం తీసుకుంటుంది బేసిక్గా. గెయిన్ అయ్యి దాని నుంచి లైట్ అనేది త్రో చేస్తాం అనమాట. అండ్ ప్రొజెక్టర్స్ అండ్ ఈ హెచ్ఐడి యూనిట్ రెండు సెటప్ వల్ల ఏంది అని చెప్పేసి అంటే లాంగ్ త్రోలో మనకి హెచ్ఐడి అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ప్రొజెక్టర్ కూడా లెన్స్ ఉంది కాబట్టి ఇంకా లాంగ్ త్రో అనేది చాలా బాగుంటుంది అనమాట. లో బీమ్ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ అయితే ఉంటుంది విత్ హెచ్ఐడి యూనిట్. అండ్ హై బీమ్ వచ్చేసి మనకి హలోజన్ యూనిట్ విత్ రిఫ్లెక్టర్ నార్మల్గా. సో ఇది కొంచెం ఓల్డ్ కార్ కదా, ఏజ్ అయిపోయింది కాబట్టి ప్లాస్టిక్స్ అయితే కొంచెం ఫేడ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీకు ఈ క్రోమ్ పార్ట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హెడ్ లైట్ వాషర్ అనమాట. ఈ కార్లో మనకి హెడ్ లైట్ వాషర్ కూడా వస్తుంది. ఎస్, ఆ టైంలో ఇందుకే లగ్జరీ అని చెప్పేసి అన్నది. సో ఈ కార్లో మనకి ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి అండ్ హెడ్ లైట్ వాషర్స్ కూడా వస్తాయి. జస్ట్ ఒక క్లిక్ చేస్తే బయటకు వచ్చి హెడ్ లైట్ కూడా వాష్ చేస్తుంది. స్కోడా వాళ్ళ లైటింగ్లో కూడా టెక్నాలజీ అనేది అలాగ ఉంటుంది అనమాట. స్కోడా లైటింగ్ టెక్నాలజీ అని చెప్పేసి వీళ్ళది సూపర్బ్ అనే బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చింది మనకి. చూడండి ఈ లైట్ చూడండి, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా, చూడడానికి ప్రొజెక్టరే బట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఐబాల్ లాగా. దీంట్లో ఏంటని చెప్పేసి అంటే ఆటో లెవెలింగ్ హెడ్ ల్యాంప్స్ అనేది వస్తాయి అనమాట మనకి దీంట్లో. సో ఇక్కడ మనకి ఒక ఐబాల్ లాగా పనిచేస్తాం అనమాట. ఎట్లయితే ఇప్పుడు మనం బేసిక్ అన్ని కార్స్ ఎట్లా సెట్ చేసుకుంటాము, హెడ్ లైట్ లెవెలర్ అనేది మనకి డాష్ బోర్డ్లో వస్తుంది ఒక ఫీచర్. ఐ మీన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం అక్కడ నుంచి నంబర్స్ త్రూ మనం కిందికి మీదికి అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. బట్ ఈ కార్లో ఏంటని చెప్పేసి అంటే ఇంకా చాలా అడ్వాన్స్ ఉంటుంది అనమాట. ఎట్లా అని చెప్పేసి అంటే ఫ్రంట్ సస్పెన్షన్ అండ్ రేర్ సస్పెన్షన్లో చిన్న చిన్న లింక్స్ అనేవి వస్తాయి. ఆ లింక్స్ వచ్చేసి దీన్ని మెజర్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఏ పొజిషన్లో ఉంది, రేర్ సస్పెన్షన్ ఏ పొజిషన్లో ఉంది, దానికి ఎంత మనం మెజర్మెంట్ వేస్తే ఈ లైట్ బీమ్ అనేది కరెక్ట్ త్రో అవుతుంది అని చెప్పేసి ఇదంతా లోపల ప్రాసెసింగ్ అయ్యి ఈ లైట్ బీమ్ అనేది ఐబాల్ లాగా ఏదైతే కనిపిస్తుందో ఆ ప్రాజెక్ట్ అనేది కిందికి మీదికి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అంత డీప్ టెక్నాలజీ ఉంటుంది వీళ్ళ దాంట్లో. ఇది 2012 కార్, దీంట్లోనే ఈ టెక్నాలజీ ఉందని చెప్పేసి అంటే జస్ట్ ఇమాజిన్ ఇంకా రాబోయే కార్స్లో ఇంకెంత ఉంటుందని చెప్పేసి. దట్స్ వై జర్మన్ కార్స్ ఆర్ సెట్ టు బి ఓవర్ ఇంజనీర్డ్ కార్స్, మోర్ కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ ఉందని చెప్పేసి అంటారు. చాలా టెక్నికల్గా ఉంటాయి. అండ్ ఇంకా కిందికి వచ్చేసి ఫాగ్ ల్యాంప్ చూసుకోవడం మనకి దీంట్లో మనకి బేసిక్ ఫాగ్ ల్యాంప్సే కాకుండా హలోజన్ యూనిట్స్ సైడ్కి వచ్చేసి మనకి దీంట్లో కార్నరింగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అంటే బేసిక్గా రైట్కి టర్న్ చేసినప్పుడు రైట్ సైడ్ కార్నరింగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. సో దట్ మనకి విజిబిలిటీ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది టర్నింగ్స్లో. అండ్ లెఫ్ట్కి టర్న్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నరింగ్ ల్యాంప్ అనేది ఆన్ అయిపోతుంది. మీకు లాస్ట్ టైం కూడా వీడియోలో అయిపోయినా కదా పసాట్లో ఈ లగ్జరీ కార్స్లో ఫ్రంట్ కూడా పార్కింగ్ సెన్సర్స్ వస్తాయని చెప్పేసి. ఈ కార్ వీల్ బేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 4.9 మీటర్స్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆడి A6. బట్ ఈ కార్ వచ్చేసి మనకి బిల్డ్ అయింది ఫోక్స్ వ్యాగన్ వల్ల B6 అనే ప్లాట్ఫామ్ పైన. దానిపైన పసాట్ అండ్ ఆడి A3 కార్స్ అనేది బిల్డ్ అయ్యాయి అనమాట. ఆడి A3 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయింది. బట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆడి A6. ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ దీంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈక్వల్ టు ఆడి A4 అనమాట. సో ఇట్లా ఈ మూడింటిని కాంబినేషన్లో ఇది తీసుకొని వచ్చింది కాబట్టి ఆ టైంలో కింగ్ ఉండే. ఇప్పటికి కూడా లాంచ్ చేసే కింగే మార్కెట్లో. బట్ ప్రైసింగ్ వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది కాబట్టి మనకి లగ్జరీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ కంపేరింగ్ టు దెమ్ ఇది కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్ ఉంటుంది మనకి సర్వీస్లో కానీ అది కానీ. మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది అండ్ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. అండ్ అగైన్ మళ్ళీ మనము హిస్టరీ అండ్ దీన్ని టర్మ్స్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి లైట్ సెటప్ అయితే తెప్పించినారు. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ నాట్ ఫర్ సేల్. అందరూ ప్రైస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ కార్ ఓనర్ కూడా మనతో ఉన్నారనమాట. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్టర్ దిస్ రివ్యూ మనము ఓనర్షిప్ రివ్యూ కూడా చేయబోతున్నాం ఈ కార్ది. సో ఆ వీడియో కోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు క్లిక్ చేసి చూడవచ్చు. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. సో ఓనర్షిప్ రివ్యూ కూడా సూన్ రాబోతుంది. ఈ కార్ కొనాలంటే ఏ ప్రైస్కి కొనవచ్చు అండ్ మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం దాంట్లో మాట్లాడుకుందాం. అండ్ అంతే, ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇవి ఉన్నాయి మనకి ఫీచర్స్ అండ్ ఎక్విప్మెంట్ అయితే. చలో సైడ్కి వచ్చేసేయండి ఇంకా. అండ్ కమింగ్ టు సైడ్ చూడండి, ఇక్కడ మీకు ఈ కార్ లెంత్ అనేది తెలిసిపోతుంది. చూడడానికి ఒక షార్క్ లాగా అనిపిస్తుంది, చాలా పెద్దగా అవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఆడి A6తో ఈక్వల్గా ఉంటుంది అనమాట. అండ్ లెంత్ గురించి అయితే మాట్లాడేసినాం కదా. ఒకసారి అలోయ్ వీల్ అండ్ టైర్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ 16 ఇంచ్ అలోయ్ వీల్ అనేది స్టాండర్డ్గా వస్తాయి ఈ కార్లో మనకి. స్కోడా లోగో సింపుల్ డిజైన్ అయితే ఉంది. సో ఆ టైంలో ఈ క్లాసిక్ డిజైన్స్ అంటే వీటన్నిటిని టైమ్లెస్ డిజైన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఆ టైంలో లాంచ్ అయిన వీల్స్ ఇప్పుడు కూడా కొంచెం అలోయ్ వీల్ లాగా మంచి బ్యూటిఫుల్ అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా బోరింగ్ అన్నట్టుగా సో అవుట్డేటెడ్ అనే ఫీలింగ్ అయితే రాదనమాట. సో అట్లా డిజైన్ చేస్తారు వీళ్ళ కార్స్ అయితే. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ టర్మ్స్, 16 ఇంచ్ అలోయ్ వీల్ అయితే వస్తుంది మనకి దీంట్లో. అండ్ 205/60 R16 205 విడ్త్ ఆఫ్ టైర్ అనేది వస్తుంది. సో దీంట్లో మనకి అరౌండ్ 160 bhp అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కార్. 1.8 TSI కదా. సో దానికైతే ఈ టైర్ అనేది ఈక్యూబ్ అయితే అయ్యి వస్తుంది అనమాట. అండ్ ఈ కార్లో మనకి ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ఐ మీన్ ఆల్ ఫోర్ వీల్స్ మనకి డిస్క్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది. అండ్ ABS అండ్ EBD అయితే స్టాండర్డ్గా వచ్చేసేస్తాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇక్కడ ఎలాంటి సిస్టమ్స్ అలాంటివి అయితే ఏం లేవు. బట్ దీని గురించి మనము లోపలికి వెళ్ళినాక డీటెయిల్గా మాట్లాడుకుందాము ఒకసారి ఇంటీరియర్ వెళ్ళినప్పుడు. సో అది వీల్ గురించి. అండ్ ఓవర్వీఎం చూసుకుంటే మనకి దీంట్లో ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓవర్వీఎం అయితే వస్తుంది. దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ కూడా వచ్చేసేస్తుంది. ఈ ఓవర్వీఎంలో మనకి పడిల్ ల్యాంప్ కూడా వస్తుంది. ఏదైతే మనకి పసాట్లో చెప్పినో సేమ్ దీంట్లో కూడా
కింద వామ్ లైట్ అయితే వస్తుంది, బేసిక్గా కిందికి ప్రొజెక్షన్ చేస్తుంది అనమాట అన్లాక్ చేసినప్పుడు. నైట్ టైం అయితే అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు డోర్స్కి వచ్చేసేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ లెన్స్ చూడండి, చాలా పెద్ద పెద్ద డోర్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ హ్యాండిల్ చూసుకుంటే మనకి బేసిక్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో రిక్వెస్ట్ సరిగా అలాంటిది అయితే ఏం లేదు, జస్ట్ కీలెస్ ఎంట్రీ అన్లాక్ చేసి వెళ్ళిపోవచ్చు కార్ లోపలికి అయితే. అండ్ కమింగ్ హియర్ క్రోమ్ లైనింగ్ అయితే మనకి విండో మొత్తం కవరింగ్ అయితే ఇచ్చారన్నమాట. సో అది కూడా చాలా క్లాసిక్గా కూడా అనిపిస్తుంది. అండ్ విండో ఏరియా కూడా చూసుకోవచ్చు మనం అయితే 3 పీసెస్ ఆఫ్ విండో ఏరియా అయితే వస్తుంది, చాలా ఓపెన్ స్పేస్ అయితే అనిపిస్తుంది మనకి లోపల కూర్చున్నప్పుడు. అండ్ కిందికి వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఒకటి క్రోమ్ లైనింగ్ అనేది ఇచ్చారన్నమాట. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ అగైన్ మళ్ళీ జర్మన్ కార్స్లో మనకి రైట్ సైడ్ అయితే ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ రేర్లో కూడా మనం చూసుకుంటే సేమ్ డిస్క్ బ్రేకింగ్ అయితే వస్తుంది ఇందాక చెప్పినట్టు. ఈ కార్ బ్యాక్లో వచ్చేసి ఇట్లయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి లైటింగ్ వచ్చేసి బ్రేక్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి మనకి దీంట్లో. అండ్ ఇండికేటర్స్ దీంట్లో గ్లో అవుతుంది. రివర్స్ ల్యాంప్ వచ్చేసి ఇక్కడ మనకి దీంట్లో కనిపిస్తుంది కదా, ఇక్కడైతే గ్లో అవుతుంది అనమాట. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లో ఫ్రంట్ సైడ్ 4 పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. అండ్ బ్యాక్ కూడా మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి అనమాట. ఈ వర్షన్లో మనకి 4 అయితే వస్తాయి, బట్ దీంట్లో ఏదైతే థర్డ్ జనరేషన్ ఇంటర్నేషనల్ లాంచ్ అయింది, అండ్ థర్డ్ జనరేషన్ ఏదైతే ఇంటర్నేషనల్ ఉందో అంటే దీని తర్వాత లాంచ్ అయిన మోడల్, దాంట్లో వచ్చేసి మనకి 6 సెన్సర్స్ అయితే రాబోతున్నాయి అనమాట. అంటే ఇక్కడ మనకి 4 వచ్చినాయి కదా, బేసిక్గా ఇంకా 2 సెన్సర్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి అటువైపు ఒకటి వస్తుంది అనమాట. సో దట్ ఇంకా అక్యురేట్ ఉంటుంది అనమాట పార్కింగ్ అయితే. సూపర్బ్ అనే బ్యాచింగ్ అయితే చూసుకోండి, చాలా క్లీన్గా రాసి ఉంది అంతే, ఇంకేం లేవు, డీటెయిల్స్ ఏం లేవు, చాలా క్లీన్ లుక్. అందుకే అంటున్నప్పటి నుంచి చాలా క్లీన్ సెటిల్డ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ క్రోమ్ లైనింగ్ కూడా చూడండి వచ్చింది, కానీ ఇక్కడ కూడా ఓవర్ అయితే అనిపించదు, అంతా కూడా చూస్తే అదే ఒక క్లాసిక్ కార్ అని చెప్పేసి ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. రివర్స్ కెమెరా అయితే చూసుకోండి. సో ఈ కార్లో అయితే రివర్స్ కెమెరా అయితే రాలేదు ఆ టైంలో, సో అందుకే దీంట్లో ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ కెమెరా అయితే ఉంది. అండ్ డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. 1.8 లీటర్ TSI ఇంజన్తో వచ్చింది కదా, సో ఆ ఇంజన్కి డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ కార్ డిక్కీ కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకని చెప్పేసి అంటే చూడండి, బేసిక్గా మనం పసార్లో ఎట్లా చూసినాము, బేసిక్గా లోగో పైన క్లిక్ చేసేసి అన్లాక్ అయిపోతుంది బూట్, బట్ ఇది ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. లెట్స్ అన్లాక్ ద బూట్. ఇప్పుడు చూడండి కార్ అయితే లాక్ అయిపోయి ఉంది, అన్లాక్ వచ్చేసిన. అండ్ ఇప్పుడు చూడండి జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేస్తే ఓన్లీ చిన్నగా బూట్ అయితే ఓపెన్ అయిపోయింది. బేసిక్ అన్ని కార్స్కి మనకి సెడాన్స్కి ఎట్లయితే ఓపెన్ అవుతుందో అట్లనే ఓపెన్ అయింది. అండ్ ఈ కార్ బూట్ స్పేస్ వచ్చేసి 620 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేసాం అన్నమాట. చాలా ఎక్కువ, చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కదా, బట్ దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలని చూపిస్తా. ఇది ఒకలాగా చూసిరు కదా మీరు బూట్ ఓపెన్ చేయడం, ఇంకో విధానం కూడా ఉంది దీన్ని ఓపెన్ చేయడానికి. చూడండి, లాక్ చేసేసిన, అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్విచ్ లాగా ఉంటుంది అన్నమాట. అది క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ లైట్ అయితే గ్లో అయింది. దెన్ ఇప్పుడు లేవడితే మొత్తం గ్లాస్తో పాటు లేస్తామన్నమాట. బేసిక్గా హ్యాచ్ బ్యాగ్స్ ఎట్లయితే మనకి డిక్కీ బూట్ ఓపెన్ అవుతుందో సేమ్ అదే విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. స్కోడా సూపర్బ్లో దిస్ ఇస్ ఐకానిక్ థింగ్. సూపర్బ్, ఆక్టావియా అన్నిట్లో కూడా ఇది ఐకానిక్ థింగ్ అనమాట. సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది, ఎక్కడ యూనిక్ అనిపిస్తుంది. అండ్ బూట్ స్పేస్ కూడా ఈ కార్స్లో అంటే ఆక్టావియా అండ్ సూపర్బ్లో చాలా పెద్ద స్పేస్ అయితే ఉంటుంది, చాలా సామాన్లు ఉన్నాయి, అయినా కూడా ఇంకా చాలా వరకు స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ కార్స్ చూడండి పార్షల్ ట్రే ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అండ్ రివర్స్ మనకి బ్యాక్ సైడ్ అయితే నెట్ కూడా వచ్చింది ఫర్ సన్ బ్లైండ్, అంటే బేసిక్గా మనకి బ్యాక్ సైడ్ నుంచి సన్లైట్ లోపల రాకుండా ఇది ఒక కొంచెం ప్రైవసీ కొంచెం సన్లైట్ కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ నెట్ అయితే వచ్చింది. అండ్ ఇది మాత్రమే కాకుండా దీంట్లో మీరు చాలా ప్రాక్టికల్ ఉంటుంది. ఎందుకంటే చూడండి హుక్స్ చూడండి, ఇక్కడ ఒకటి హుక్, ఇక్కడ ఒక హుక్, ఇక్కడ ఒక హుక్ చూడండి, ఇక్కడ ఒకటి. అండ్ 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే వచ్చింది ఇక్కడ మనకి, లైటర్ పోర్ట్ బేసిక్గా. ఇక్కడ నుంచి మనం ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇక్కడ ఒక హుక్, ఇక్కడ ఒక హుక్, అక్కడ ఇట్లాంటి హుక్స్ చాలా ఉంటాయి అనమాట. సో దట్ మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా లైక్ టై చేసుకోవాలన్నా కూడా టై చేసుకోవచ్చు అనమాట సెటిల్గా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ సైడ్ ఒక కంపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఎయిడ్ ఉంటాయి అనమాట. దీంట్లో మొత్తం కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి చూస్తే ఏమున్నాయి దీంట్లో, సో బేసిక్గా ఏమన్నా యూటిలిటీ ఏరియా అనమాట, సంథింగ్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు, కైండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అనమాట. బట్ ఈ కార్ ఓనర్ అయితే క్లీనింగ్ కిట్ అంతా కూడా దీంట్లో పెట్టేసారు. అండ్ స్పేర్ వీల్ వచ్చేసి మనకి సేమ్ 16 ఇంచ్ స్టీల్ రిమ్ అయితే వస్తుంది. సో లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది దీంట్లో సామాన్లు, అది తీయలేము ఇప్పుడు. అండ్ చూడండి జస్ట్ ఇట్లా అనేసి క్లోజ్ అయిపోతుంది అంతే. అండ్ దీంట్లో మనకి ఇంత పెద్ద బూట్ వచ్చినప్పుడు కూడా జస్ట్ ఇట్లా అనేసి లేచిపోతుంది. ఎట్లా అంటే హైడ్రాలిక్ స్టార్ట్స్ అయితే వస్తాయన్నమాట, ఎలక్ట్రానిక్ టైల్గేట్ అయితే కాదు. అంటే చాలా ఎఫర్ట్లెస్గా జస్ట్ మనం ఒక చిన్న పూల్ ఇచ్చేసేసి ఆటోమేటిక్గా అదైతే లేపేస్తుంది అనమాట. పెద్ద పెద్ద సామాన్లు ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఈ కార్లో మనకి 40-60 స్ప్లిట్ అయితే వస్తుంది అనమాట. బేసిక్గా ఈ 60% ఫోల్డ్ చేసుకోవచ్చు, ఆ 40% అంటే ఆ సీట్ కూడా ఫోల్డ్ చేస్తే మనకి చాలా పెద్ద స్పేస్ అయితే వస్తుంది. బూట్ స్పేస్ అనేది ఇంకా ఎక్స్పెండ్ అయిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు 6.5 ఫీట్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకి ఉంటుంది అనమాట. చాలా ఏరోడైనమిక్ ఉంటుంది. లాంగ్ వీల్ బేస్ అనేది మనకి హైవే రన్స్లో, లాంగ్ డ్రైవ్స్లో చాలా స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లోలో ఉంటుంది అండ్ స్టెబిలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. దీంట్లో మనకి సన్ రూఫ్ కూడా వస్తుంది ఈ కార్లో. సో మీరు చూసుకోవచ్చు వైట్ కలర్ కార్లో చాలా ఈజీగా ఎలివేట్ అవుతుంది. బ్లాక్ కలర్ కార్ అయితే అసలు గుర్తు కూడా పట్టారనమాట, అంత క్లియర్గా ఉంటుంది. చలో ఇప్పుడైతే మనం ఎక్స్టీరియర్ లుక్ మొత్తం కవర్ చేసేసాం కాబట్టి ఇప్పుడైతే మనం కార్ ఇన్సైడ్ వెళ్దాము, లోపల ఎట్లుందనేది చూసుకుందాము. సెకండ్ రోకి వెళ్ళే ముందు ఈ కార్ కీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా బేసిక్గా మనకి ఫోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా కీస్ ఎట్లయితే వస్తాయి మనకి పోలోస్ వాటివి,
సేమ్ అట్లనే నార్మల్ కీ అయితే వస్తుంది. లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ బటన్స్ అయితే వచ్చేసేసి అండ్ ఫ్లిప్ కీ అయితే ఉంటుంది అన్నమాట. సో దీంతో మనం కీ పెట్టేసి కార్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇది మాత్రమే కాకుండా స్కోడా అండ్ ఫోక్స్‌వ్యాగన్ కార్లో ఇంకొకటి ఐకానిక్ థింగ్ అదేంటని చెప్పేసి అంటే అన్లాక్ బటన్ ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అదనమాట ఆల్ 4 విండోస్ అన్నీ కూడా రోల్ డౌన్ అయిపోతాయి ఫర్ కూలింగ్. అంటే ఏదైతే లోపల హీట్ జనరేట్ అయ్యి ఉంటుందో అంతా కూడా టెంపరేచర్ అనేది నార్మల్ అయిపోతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి లాక్ ఉంది కదా, లాక్ బటన్ క్లిక్ చేసేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి ఆల్ 4 విండోస్ అయితే రోల్ అప్ అయిపోతాయి అనమాట. ఒకవేళ మనం దూరంలో ఉంటాము, ఎవరైనా గ్లాస్ ఏదైనా మనం ఎక్కియడం మర్చిపోతాం, అట్లాంటి టైమ్స్లో లాంగ్ ప్రెస్ చేస్తే జస్ట్ అన్ని గ్లాసెస్ కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట ఫర్ సెక్యూరిటీ పర్పసెస్, సేఫ్టీ ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విండోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఆల్ 4 విండోస్ అన్నింటిలో కూడా మనకి గ్లాసెస్ అయితే యాంటీ పిచ్ టెక్నాలజీతో వస్తాయి అనమాట. అంటే బేసిక్గా గ్లాస్ రోల్ అప్ అవుతున్నప్పుడు ఈ కార్లో ఇంకోటి వన్ టచ్ అప్ అని చెప్పినా కదా, సో దాంట్లో మనము బై మిస్టేక్ మన హ్యాండ్కి ఏమైనా పెట్టినా కూడా టచ్ అయిపోయి సెన్సింగ్ చేసి ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాం అనమాట. మనకైతే ఏం కాదు. దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ సేఫ్టీ ఫీచర్. అండ్ లోపలికి వచ్చేసండి ఒకసారి. ఈ డోర్ చూడండి, ఎంత పెద్ద డోర్ చూడండి ఓపెనింగ్. ఈ డోర్లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ చూడండి, ఈ సన్ బ్లైండ్స్ ఉన్నాయి కదా, ఈ సన్ బ్లైండ్స్ అయితే మనకి బై ఫ్యాక్టరీ వచ్చినాయి అనమాట. ఈ కార్ అందుకే నేను ఎస్ క్లాస్ అని చెప్పేసి అన్న, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్ క్లాస్ అని చెప్పేసి అన్న. సో చూడండి ఇది బై స్టాక్ వచ్చింది. అండ్ ఇది తీసేసిన తర్వాత మీకు మిర్రర్స్ చూస్తుంటే, ఇవి విండోస్ చూస్తుంటే మనకి టింటెడ్ గ్లాసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, బట్ నో, ఇది లగ్జరీ కార్ కాబట్టి దీంట్లో మనకి రావడమే గ్రీన్ గ్లాస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మనం ఈ షోరూమ్స్లో కూడా మీరు ఏ కార్ కన్నా మీరైతే రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. లైట్ కొంచెం యూవీఎస్ కట్ చేయడానికి ఇది ఒక టెక్నాలజీ అనమాట. కొంచెం గ్రీన్ టింటింగ్ అయితే వస్తుంది. అండ్ కొంచెం కిందికి వచ్చేస్తే ఇది ఏదైతే మనకు కనిపిస్తుంది అంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక వుడెన్ ట్రిమ్ లాంటిది ఇచ్చి చూడండి ఫర్ ఎస్థెటిక్స్. అండ్ ఇక్కడ వచ్చి మనకి అన్లాక్ లివర్ అయితే జస్ట్ ఇట్లా పుల్ చేసేసి వచ్చేసేస్తుంది. క్రోమ్ కలర్ అన్లాక్ లివర్ అయితే ఇచ్చేసేసారు. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ ఒకటి మనకి ట్విటర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్ 2 స్పీకర్స్ అయితే వస్తాయి మనకి రేర్ డోర్లో. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్ దీంది. అండ్ ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా కూడా లెదర్ టచ్ అనమాట. ఏదైతే మన సీట్స్ అపోల్స్ట్రీ ఉందో లెదర్ అపోల్స్ట్రీ, సేమ్ అపోల్స్ట్రీ మనకి ఇక్కడ డోర్లో కూడా వస్తుంది అనమాట ఫర్ సాఫ్ట్ టచ్ అండ్ ఫర్ లగ్జరీ ప్రీమియంనెస్ అనేది కస్టమర్కి ఫీల్ ఇవ్వడానికి ఇక్కడ మొత్తం కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి మనకి విండోకి సంబంధించిన కంట్రోల్ అనమాట. వన్ టచ్ రోల్ అప్ అండ్ వన్ టచ్ రోల్ డౌన్ ఫీచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అయితే సమ్ స్పేస్ అయితే వచ్చింది, స్టోరేజ్ స్పేస్. వాటర్ బాటిల్ అయితే పెట్టుకోలేము కానీ బట్ గుడ్ ఎనఫ్ స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ కిందికి వచ్చేసి మనకి దీంట్లో సేఫ్టీ అగైన్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంది చూడండి. ఇది రిఫ్లెక్టర్ మాత్రమే కాకుండా దీంట్లో మనకి లైట్ కూడా వస్తుంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట, డే టైం అయితే అంత బ్రైట్గా కనిపించదు, బట్ నైట్ టైంలో చాలా క్లియర్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ సేఫ్టీ. ఎందుకంటే మనం రోడ్ పక్కన ఎప్పుడైనా సపోజ్ ఇప్పుడు ఇట్లా ఆపినట్టే ఎక్కడైనా మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆపినప్పుడు, హైవే పైన కానీ ఎక్కడైనా మనం కార్ ఆపినప్పుడు మన డోర్ ఓపెన్ చేస్తే లైట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్కి ఇండికేషన్ అనమాట. అక్కడ ఒక లైట్ ఉందంటే ఒక వెహికల్ కానీ ఏదైనా ఆగి ఉంది అని చెప్పేసి వాళ్ళు దూరం నుంచి సరిపోతారు. సో దట్ మన డోర్లో పోవు, మనకు కూడా ఏం కాదు దిగి ఒకవేళ ఉన్నా సరే. సో దట్స్ ఆల్సో కమ్స్ అండర్ సేఫ్టీ ఫీచర్. అండ్ ఇంకా అయిపోలేదు, ఇంకొకటి ఉంది చూడండి. ఈ కార్లో మనకి అంబ్రెల్లా హోల్డర్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం అంబ్రెల్లా అనేది దీంట్లో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న అంబ్రెల్లాస్ అయితే మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేసారు. అండ్ అంబ్రెల్లా హోల్డర్ అయితే చూసినాము. బేసిక్గా అంబ్రెల్లాని ఎందుకు వాడతాము, వర్షం పడితే దానిపైన నీళ్ళు మన పైన పడకుండా వాడతాము. అండ్ అంబ్రెల్లా పైన అయితే కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఎట్లా పోతాయి అంటే ఫోల్డ్ చేసి దీంట్లో పెట్టిన తర్వాత దీంట్లో వచ్చిన వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి అంతా కూడా ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళిపోతాయి అనమాట. కింది నుంచి పడిపోతాయి, డ్రాప్ అయిపోతాయి కిందికి. ఎట్లయితే మనకి గ్లాస్ నుంచి అన్ని డోర్ లోపల నుంచి కిందికి ఎట్లయితే వెళ్ళిపోతాయో అట్లనే వేస్ట్ వాటర్ అయితే కిందికి వెళ్ళిపోతాయి అనమాట. అంతా కూడా ప్లాన్ అండ్ క్లియర్ టెక్నాలజీ అయితే ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్. ఇది కొంచెం ఓల్డ్ కార్ కాబట్టి దీంట్లో మనకి అపార్చునిటీ అనేది కొంచెం వ్రింకిల్స్ వచ్చేసినాయి అండ్ కొంచెం ఖరాబ్ అయితే అయిపోయింది. అది ఏజ్ ప్రకారంగానే నార్మల్గానే అయిపోతూ ఉంటుంది. అండ్ ఒకసారి మనం లోపల కూర్చొని స్పేస్ అయితే ఉందని చూద్దాం. నా హైట్ వచ్చి 6 feet అనమాట. నేనైతే ఇంత రిలాక్స్గా కూర్చున్నా. దీంట్లో థై సపోర్ట్ చూడండి. బేసిక్గా నేను 6 feet కాబట్టి నాకు అర్థం కావట్లేదు కానీ చూడండి, బేసిక్ ఇక్కడికి వచ్చేసేస్తా. ఇది ఉందా మీకు, ఈ షేప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి థై సపోర్ట్ అనమాట. బేసిక్గా అన్ని కార్స్ మనకి సీట్స్ అనేది నార్మల్గా ఈ సైజులో వస్తాయి, బట్ ఇది ఏదైతే మనకి కొంచెం ఈ కర్వ్ వచ్చేసిందో ఇది వచ్చి మనకి అండర్ థైలో మనకి సపోర్ట్ ఇస్తాం అనమాట. రేర్ ప్యాసింజర్ కోసం డిజైన్ చేసాయి కాబట్టి వీళ్ళ కంఫర్ట్ కోసం డిజైన్ చేసిన కార్స్ అనమాట. షెఫోర్డ్ డిజైన్ కార్స్ అంటే డ్రైవర్ ముందు నడుపుతూ ఉంటాడు, బాస్ వచ్చి వెనక కూర్చొని ఉంటాడు అనమాట. దీనిలో మనకి లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నా హైట్కి తగ్గట్టుగా నేనైతే డ్రైవింగ్ సీట్ అనేది అడ్జస్ట్ చేసుకునే ఇందాక. సో ఇప్పుడు చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉందో, మంచి లెగ్ రూమ్ ఉంది, థై సపోర్ట్ అయితే మస్తు ఉంది, క్రేజీ ఉంది. అండ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు, కొంచెం బాడీ కూడా పెద్దగా ఉంటుంది అన్నమాట ఈ కార్ విడ్త్ కూడా. సో 3 people అనేది ఈజీగా కూర్చోవచ్చు. బట్ దిస్ ఈజ్ 4 people కార్. ఎందుకని చెప్పేసి అంటే దీంట్లో సెంటర్లో అయితే మనకి చాలా పెద్ద హంప్ అయితే వస్తుంది. సో 3 members కూర్చోలేరు, 4 members అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అడ్జస్ట్ అవ్వాలంటే 3 members కూర్చోవచ్చు, ఎందుకంటే సీట్ అనేది అంత విశాలంగా ఉంది కాబట్టి. అండ్ ఇది మాత్రమే కాకుండా రేర్లో మీరు చూసుకోండి 3 head rests అయితే వస్తాయి మనకి దీంట్లో. అంటే చిన్న చిన్న కిడ్స్ని వాళ్ళని కూర్చోబెట్టాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా చూడండి సెంటర్ మనకి ఆమ్రెస్ట్ అయితే వస్తుంది. ఇట్స్ ఈజ్ లిటిల్ టైట్. సో ఇది ఆమ్రెస్ట్ మనకి.
ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇదంతా ఉంది మనకి. అండ్ ఇట్లా క్లిక్ చేసేస్తే బాటిల్ హోల్డర్స్, ఐ మీన్ కప్ హోల్డర్స్ అయితే వచ్చేసినాయి. మనం ఏమైనా జ్యూస్ అలాంటివి ఏమైనా పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు. దీనిపైన కూడా మనకి లెదర్ టచ్ అయితే వస్తుంది, మంచి సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా బూట్ స్పేస్ కూడా మనము ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా క్లిక్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసేస్తే, కొంచెం ఓల్డ్ కార్స్ కదా కొంచెం టైట్ అయిపోయినాయి అంతే థింగ్స్ అయితే. సో ఇక్కడ నుంచి అయితే మనం ఏమైనా సామాన్లు మనం వెనక నుంచి తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో అట్లా అనమాట, ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు మనం అవుతుంది. లెట్స్ క్లోజ్ దిస్. ఇది కంఫర్ట్ అయితే మనకి ఇచ్చింది ఈ కార్లో. అండ్ ఇంకా స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో మనకి చాలా వరకు స్టోరేజ్ స్పేసెస్ అనేవి వచ్చేస్తాయి. చూసుకోండి, ఇందాక డోర్లో మనం చూసుకున్నాం కదా, ఇక్కడ సైడ్ కూడా మనకి డోర్లో మంచి స్పేస్ అయితే వస్తుంది ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి. అండ్ సీట్స్లో కూడా మనకి ఎన్వలప్ హోల్డర్స్ లాగా అయితే చిన్న చిన్న పాకెట్స్ అయితే వచ్చేసేస్తాయి మనకి 2 సీట్స్లో. అండ్ ఇక్కడ మనకి సెంటర్లో చూసుకుంటే బేసిక్ ఇక్కడ మనకి అన్ని కార్స్లో ఏసీ వెంట్స్ వస్తాయి కదా, ఈ కార్లో ఏసీ వెంట్స్ అయితే బీ పిల్లర్స్కి అయితే షిఫ్ట్ చేసేసి చూసుకోండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి షిఫ్ట్ అయిపోయినాయి అనమాట. సో అక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పిల్లర్స్ నుంచి. అండ్ ఇక్కడ మనకి సెంటర్లో వచ్చేసి స్టోరేజ్ స్పేస్ అనమాట, చిన్న స్టోరేజ్ స్పేస్ చూసుకోండి ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకి లైటర్ పోర్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం ఏదైనా ఐ మీన్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ లైటర్ పోర్ట్ నుంచి మనం 12 వోల్ట్ లైటర్ పోర్ట్ కాబట్టి యూనివర్సల్గా అన్ని డివైజెస్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ మీరు చూసుకోవచ్చు విత్ సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ సాఫ్ట్ క్లోజింగ్. అండ్ ఇది వచ్చి మనకి హుక్స్ అయితే ఉన్నాయి 2 సైడ్స్ కూడా, సో దట్ ఇక్కడ కూడా మనము ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఒక హుక్ వచ్చింది అండ్ ఇక్కడ బీ పిల్లర్ కూడా చూడండి హుక్స్ వచ్చినాయి. ఈ కార్ చాలా ప్రాక్టికల్గా డిజైన్ చేసిన కార్ అనమాట. అందుకే నేను మీకు హుక్స్ కానీ అలాంటివి యూటిలిటీ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు వాడుకోవాలని చెప్పేసి అనుకుంటే ఈ కార్ని ఎట్లైనా వాడుకోవచ్చు. అన్నిగానం హుక్స్, అన్నిగానం హోల్డర్స్ అట్లాంటివి ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ కూడా అన్లిమిటెడ్, ఎక్కడ పడితే అక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చేసారు. సో అది. అండ్ ఇంకేమున్నాయి, ఎనీథింగ్ మిస్సింగ్. సో ఇది మనకి సెకండ్ రోలో వచ్చిన ఫీచర్స్ అండ్ కంఫర్ట్. సో మనం ఫస్ట్ ఒక వెళ్ళిపోదాం, డాష్ బోర్డ్లో ఎలాంటి లుక్ ఉంది అండ్ డాష్ బోర్డ్లో ఎలాంటి ఫీచర్స్ వచ్చి మనకి అవన్నీ చూసుకుందాం. చలో లెట్స్ గో. సో బ్యాక్ డోర్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ డోర్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. చూడండి ఎంత పెద్ద డోర్ ఉంది చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఐ మీన్ నార్మల్ కార్స్ వాడే వాళ్ళకైతే చూస్తే చాలా పెద్ద డోర్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి రిఫ్లెక్టర్ అయితే వచ్చేసింది సేఫ్టీకి. అండ్ ఇక్కడ వచ్చి కాంపోనెంట్ స్పీకర్, ఇక్కడ వచ్చి మనకి ట్విటర్ అయితే వచ్చేసేస్తుంది. ఈ డోర్లో కూడా మనకి 2 స్పీకర్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. బేసిక్గా స్టోరేజ్ స్పేస్ ఎక్కువగానే ఉంది, బట్ దీంట్లో కూడా మనకి బాటిల్ అయితే పట్టదన్నమాట. 1 లీటర్ బాటిల్ అయితే సెట్ చేయలేము డైరెక్ట్గా స్ట్రైట్గా, సో ఇంక్లినేషన్ పెట్టవచ్చు. అండ్ ఇదంతా మనం చూసుకుంటే దీంట్లో కూడా మనకి బేజ్ అండ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్లో 2 కలర్ కాంబినేషన్లో టచ్ అనేది వచ్చింది. బేసిక్గా డాష్ బోర్డ్లో ఇంటీరియర్లో మొత్తం కూడా మనకి ఈ 2 కలర్స్ అయితే మిక్స్డ్ ఉంటుంది అనమాట. అండ్ డోర్ ప్యానెల్లో చూసుకుంటే మనకి దీంట్లో అంబ్రెల్లా హోల్డర్స్ అయితే ఓన్లీ రేర్, అంటే సెకండ్ రోలో మాత్రమే వస్తాయి, ఈ 2 డోర్స్ మాత్రమే. సో ఫస్ట్ రోలో అలాంటి ఫీచర్స్ అయితే ఏముండవు. బట్ హ్యాండిల్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకి డోర్ క్లోజ్ చేయడానికి చిన్న హ్యాండిల్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్. అండ్ ఈ కార్లో మనకి ఇక్కడ చూడండి ఓఆర్వీఎం ఉన్నాయి కదా, ఈ ఓఆర్వీఎంస్ మనకి ఎలక్ట్రానికలీ ఫోల్డబుల్ కంట్రోలబుల్ కాకుండా దీనిలో మనకి హీటింగ్ ఫీచర్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇది ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో వేవ్ లాగా, సో అది వచ్చేసి మనకి హీటింగ్ ఫంక్షన్ అనమాట. ఎప్పుడైతే మనం కోల్డ్ వెదర్లో ఉంటామో ఫాగ్ వచ్చి చేస్తే దాని మీద కనిపిస్తే ఆటోమేటిక్గా హీటింగ్ అనేది అయిపోతుంది అనమాట. క్లియర్ వ్యూ అనేది మనకి ఓఆర్వీఎం నుంచి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం క్లిక్ చేస్తే ఆల్ 4 డోర్స్ అనేవి లాక్ అయిపోతుంది కార్ అంతా కూడా. అన్లాక్ లివర్ ఇచ్చేసి చూడండి. అండ్ ఇక్కడైతే మనకి ప్లాస్టిక్ ట్రిమ్ అయితే వచ్చేసింది బ్లాక్ కలర్లో, ఇక్కడ కూడా వుడెన్ టచ్. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ బేజ్ కలర్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇదంతా కూడా సాఫ్ట్ లెదర్ అపార్చ్ అనమాట. ఇక్కడ అండ్ ఇక్కడ ఎక్కడైతే మన హ్యాండ్స్ బేసిక్గా పెడుతూ ఉంటామో అదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఈ కార్లో ఇచ్చారు. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ డోర్. కమింగ్ టు డ్రైవర్ సీట్ వచ్చి మనకి దీంట్లో 12-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కమ్. దీంట్లో మనకి మెమరీ ఫీచర్ కూడా వస్తుంది అనమాట. అంటే బేసిక్గా లైక్ 3 people యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుందాం, నేను మా డాడీ అండ్ మా బ్రదర్ అని చెప్పేసి అనుకుందాం. సో నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది, ఒక సిట్టింగ్ స్టైల్, అదంతా కూడా నా హైట్ డిఫరెంట్ ఉంటుంది, మా ఫాదర్ డిఫరెంట్ ఉంటుంది, మా బ్రదర్ డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఎవరి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళంటూ పర్టికులర్ మెమరీ సెట్ చేసుకుంటే, సో నేను ఎక్కిన తర్వాత 1 వచ్చేసిన అనుకోండి, నా పొజిషన్ తగ్గట్టు ఆటోమేటిక్ సెట్ చేసేస్తాను అనమాట సీట్. ప్రతిసారి మనం ముందుకి వెనక్కి అంతా మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ కార్ మనము ఎక్కి కూర్చుంటాము, స్టార్ట్ చేసి వెళ్తాము కదా, మళ్ళీ ఆఫ్ చేసి దిగేటప్పుడు ఎప్పుడైతే మనం కార్ ఆఫ్ చేస్తామో ఆటోమేటిక్గా సీట్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే అది మనకి ఎగ్జిట్ అవ్వడానికి స్పేస్ అనేది ఇంకొంచెం ఈజీగా ఇస్తుంది. బేసిక్గా చాలామంది సీట్ ముందుకు వేసుకొని ఉంటారు కదా, ముందుకు వేసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఈ కార్ ఇవి లైక్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటాయి, అన్నీ కూడా నా మోకాలకి అయితే టచ్ అవుతుంది కదా, కార్ దిగేటప్పుడు కన్వీనియంట్గా ఉండదు అనమాట, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలాంటప్పుడు హెల్ప్ చేయడానికి అది సీట్ అనేది రోల్ బ్యాక్ అయిపోతుంది, కొంచెం బ్యాక్ వచ్చేసి మనకి దిగడానికి స్పేస్ అనేది ఈజీగా ఇస్తుంది అనమాట. సో దట్ ఇట్లా మనము ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి స్మార్ట్ థింగ్స్ ఉంటాయి. దట్స్ వై స్కోడా ఈజ్ నోన్ ఫర్ స్కోడా సింప్లీ క్లేవర్ అని చెప్పేసి ఇప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. కమింగ్ టు డాష్ బోర్డ్లో చూసుకుని మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైట్కి సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఆటో హెడ్ ల్యాంప్స్ వచ్చేస్తాయి. మీకు అయితే చెప్పిన కదా, ఆటో పైన పెట్టేసి డార్క్ ప్లేస్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా లైట్స్ అనేది ఆన్ చేసేస్తుంది. అండ్ బేసిక్గా ఇక్కడ అన్ని కార్స్లో మనకి హెడ్లైట్ లెవెలర్ వస్తుంది,
బట్ ఈ కార్లో ఏంటని చెప్పేసి అంటే ఇది ఇక్కడ ఈ లెవెలర్ కనిపిస్తుంది కదా, దీంతో డాష్ బోర్డ్ అండ్ ఈ డోర్ ప్యానల్స్లో ఏవైతే లైట్స్ వస్తాయో ఇవన్నీ యాంబియన్స్ ఎలిమినేషన్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సమ్ టైమ్స్ మనకి హార్ష్ లైటింగ్ అనిపిస్తుంది కదా, బ్రైట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది కదా, అప్పుడు మనం కొంచెం తక్కువ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా ఈ కార్ డోర్ అన్లాక్ లివర్స్ ఉన్నాయి కదా, ఆల్ 4 డోర్స్లో ఇక్కడ మనకి ఒక చిన్న లైట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ డాట్ లాగా కనిపిస్తుంది అది ఇక్కడ చూడండి, అదైతే మీకు నైట్ టైం చాలా క్లియర్ వ్యూ అయితే ఉంటుంది. సో దాంట్లో చిన్న చిన్న లైట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ డాష్ బోర్డ్లో కూడా మనకి బేసిక్గా దీని లోపల అండ్ ఈ ఏసీ ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీని లోపల కూడా చిన్న లైట్ అనేది గ్లో అవుతుంటుంది అనమాట. దాని బ్రైట్నెస్ కూడా మనం అయితే దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు దీంట్లో లెవెల్ రియల్ అని చెప్పేసి అంటే ఇందాక మనం లైటింగ్ గురించి మాట్లాడినాం కదా, అక్కడ మనకి ఆటో లెవెలింగ్ హెడ్ ల్యాంప్స్ అనేది వచ్చినాయి కాబట్టి దీంట్లో మనకి లెవెలర్ అనేది మరి సపరేట్గా ఇవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి కీ స్లాట్ అయితే చూసుకోవచ్చు. డైరెక్ట్గా కీ పెట్టేసి నార్మల్గా అన్ని కార్స్ అయితే స్టార్ట్ చేస్తాము అట్లనే స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ వుడెన్ ట్రిమ్ అయితే మీరు చూసుకోవచ్చు, ఏసీ వెంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద కార్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా డీటెయిల్గా చూద్దాం. చలో లెట్స్ ప్లగ్ ఇన్ ద కీ. ఇట్లా ఆన్ చేయగానే చూడండి ఒక నీడిల్ స్వైప్ అయితే కొట్టేస్తుంది. అండ్ ఓవర్వీఎమ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, దిస్ కార్ ఈజ్ ఎక్విప్డ్ విత్ 1.8 లీటర్ TSI ఇంజన్, టర్బో ఇంజన్. అంత పెద్ద ఇంజన్ అయినప్పటికీ చాలా స్మూత్గా అవుతుంది. కార్ స్టార్ట్ అయినట్టుగా లోపల అసలు తెలియదు మనకి వైబ్రేషన్స్ కానీ అది కానీ. స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకి దీంట్లో కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి 2 సైడ్. ఇవి వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి కాల్ ఆన్సర్ చేయడానికి అండ్ సమ్ డాష్ బోర్డ్లో ఉన్న MIDలో ఉన్న సమ్ ఫీచర్స్ మనం ఇక్కడ నుంచి టాగిల్ చేసుకోవడానికి అనమాట. సో బేసిక్ ఇక్కడ నుంచి చేంజ్ చేస్తున్నప్పుడు దీంట్లో మనకి స్పీడోమీటర్లో MIDలో చేంజ్ అవుతున్నాయి చూడండి. అండ్ కమింగ్ టు క్లస్టర్, దీంట్లో మనకి అనలాగ్ క్లస్టర్ అయితే వస్తాయి అన్నమాట. RPM మీటర్, స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ గేజ్ అండ్ టెంపరేచర్ గేజ్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ అనలాగ్లో ఉన్నాయి. మధ్యలో వచ్చేసి మనకి MID అంటే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనమాట. దాంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ కన్సంప్షన్ ఎంత, ఈ కార్ అయితే ప్రజెంట్ 6 km/లీటర్ మైలేజ్ ఇస్తుంది అనమాట. సో ఎక్కువగా తాగుతుంది ఈ కార్ అయితే. కన్సంప్షన్ అది, ట్రావెల్ టైం, స్పీడ్ వార్నింగ్ అండ్ ఆయిల్ టెంపరేచర్ ఇవన్నీ కూడా మనకు దీనిలో డీటెయిల్గా చూసుకోవచ్చు. ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది డిజిటల్గా కూడా మనకి చూపిస్తుంది. బయట టెంపరేచర్ వచ్చేసి 30 degrees అయితే చూపిస్తుంది. అండ్ రూట్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అయినాము, రేంజ్ ఎంత ఉంది, ఉన్న పెట్రోల్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, చాలా డీటెయిల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ కార్ రీడింగ్ చూసుకుంటే మనకి 79,000 రీడింగ్ అయితే ఉంది. 80,000 kilometers అయితే ఆల్మోస్ట్ ఈ కార్ అయితే డ్రివెన్ ఉంది. స్టేరింగ్లో మనకి దీంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి చూడండి. ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు గేర్ అనేది, మనం ఇక్కడ నుంచి ప్లస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో DSG దిస్ ఆటోమేటిక్. అగైన్ మనం దీంట్లో స్పోర్ట్ మోడ్, మాన్యువల్ మోడ్ కూడా షిఫ్ట్ చేసేసుకొని గేర్స్ అక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మాన్యువల్గా మనము ఎప్పుడైతే గేర్ షిఫ్టింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటామో మన ఇష్ట ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మనకి జర్మన్ కార్స్లో తెలిసిందే, ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇండికేటర్స్ అండ్ క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉంటాయి అనమాట. 2012లోనే ఈ కార్లో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. సో ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇదంతా డాష్బోర్డ్ మనము పసార్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఇది క్లోజ్గా, డ్రైవర్కి క్లోజ్గా ఉన్నట్టుగా అండ్ ఇంకొంచెం ఎంగేజింగ్గా, కొంచెం బిజీగా అయితే అనిపిస్తుంది. పసార్ట్ అయితే ఇంకొంచెం వైడ్గా అనిపిస్తుండే, కొంచెం లోపలికి అనిపిస్తుండే అనమాట. ఇదైతే ఇంకొంచెం ఎంగేజింగ్, కలర్స్ తోటి వైబ్రెంట్గా ఉంది బేసిక్గా డాష్బోర్డ్ అంతా కూడా. అండ్ దెన్ కమింగ్ టు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, దీంట్లో మనకి MIB2 వస్తుంది. ఆ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది. బట్ ఈ కార్ ఓనర్ అయితే దీంట్లో మనకి ఆఫ్టర్ మార్కెట్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేశారు అనమాట. దిస్ ఈజ్ ఆండ్రాయిడ్ సిస్టమ్, సమ్ ఏదో బ్రాండ్ది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హజార్డ్ స్విచ్ అయితే వచ్చేసింది. అండ్ ఈ కార్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ కూడా వస్తుంది. ఆటోమేటిక్గా మన క్లైమేట్ అనేది సెట్ చేసేస్తుంది. అది మాత్రమే కాకుండా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. అంటే ఇక్కడ సైడ్ నేను ఒక టెంపరేచర్, ఇటువైపు ఒక టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి చేంజ్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి 20 degrees. ఇక్కడ నేను 20 degrees టెంపరేచర్ సెట్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను టెంపరేచర్ గెయిన్ కూడా చేసుకోవచ్చు. చూడండి 26 హై అని చెప్పేసి వస్తుంది కదా. సో అనమాట ఇండివిజువల్గా నాకు చలి పెడితే నేను ఒక టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, వీళ్ళకి ఉబ్బరిస్తే ఒక టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఒకటి చిన్న షటర్ లాగా వచ్చింది చూడండి. ఇక్కడ కూడా కొంచెం చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ లైటర్ పోర్ట్ అయితే వచ్చేసింది. ఇవన్నీ మనం హైడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇట్లా అనేసి అయిపోతుంది. అండ్ దిస్ కార్ ఈజ్ ఎక్విప్డ్ విత్ 7-speed DSG గేర్ బాక్స్. అండ్ దీంట్లో మనం చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ అని చెప్పేసి ఉంది కదా, ఇదేందని చెప్పేసి అంటే అది బేసిక్గా TPMS సిస్టమ్ అనమాట, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. ఈ కార్లో మనకి సెన్సర్స్ అయితే లేవు. ఆ టైంలో మనకైతే అట్లాంటి ఫీచర్ అయితే ఏం లేకుండే, అట్లాంటి ఎక్విప్మెంట్స్ అయితే ఏం లేకుండే. బట్ వీళ్ళు ఏం చేసిందని చెప్పేసి అంటే ABS సెన్సర్ ఏదైతే మనకి టైర్స్లో ఉంటుందో, మీ అందరికి ABS సెన్సర్ తెలుసు కదా, బేసిక్ ఒక చిన్న వీల్ లాగా ఉంటుంది, లైన్స్ ఉంటుంది. అది బేసిక్గా మన వీల్ స్పీడ్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది. ABS సిస్టమ్ అనేది 4 wheels యొక్క రీడింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఎంత RPMలో రొటేట్ అవుతుంది అనేది రికార్డింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఈ 4లో నుంచి ఏదైనా ఒక వీల్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, సమ్ ఎక్కువగానే తక్కువగానే వచ్చింది అనుకోండి, బేసిక్గా ఎక్కువ వస్తుంది, గాలి తక్కువ ఉంటే RPM అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ లైట్ అనేది మనకి డాష్బోర్డ్లో గ్లో అవుతుంది అనమాట. ఆ గ్లో అయినప్పుడు మనం ఏం చేయాలి, బేసిక్గా పంచర్ షాప్కి వెళ్ళిపోతే వాడే చెక్ చేసేసి గాలి కొట్టేస్తాడు. సో వీలేందని చెప్పేసి అంటే
ఉన్న ఎక్విప్మెంట్ నుంచి ఇంకెట్లా టెక్నాలజీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే థింగ్ పైన వీళ్ళు ఫోకస్ చేస్తారన్నమాట. అది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంత డీప్ టెక్నాలజీ ఉంటుంది వీళ్ళ దాంట్లో. అండ్ కమింగ్ హియర్ ఇక్కడ వచ్చి మనకి పార్కింగ్ ఇది కనిపిస్తుంది పి అని చెప్పేసి బేసిక్గా పార్కింగ్ సెన్సర్ సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, అది అనేది మనం ఆఫ్ చేసుకోవచ్చు మన ఇక్కడ నుంచి. అండ్ 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ DQ200. 2 క్యాబిన్ లైట్స్ అయితే చేసేస్తాయి. ఇట్లా క్లిక్ చేసేస్తే సేమ్ పాస్వర్డ్లో చూపించినట్టుగా దీంట్లో మనకి ప్రొజెక్షన్ లైట్ అయితే వస్తాయి అన్నమాట. సో స్పాట్ లైట్స్ లాంటివి వస్తాయి అన్నమాట. బేసిక్గా ఇండివిజువల్ సైడ్ మంచిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి బేసిక్గా క్యాబిన్ లైట్ సౌండ్ చేసుకోవడానికి ఉంది. ఇవి ఏవైతే గ్రిల్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి మనకి మైక్రోఫోన్ అయితే ఉంటుంది అనమాట. బేసిక్గా కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుంచి ఏదైతే మనం కాల్స్ మాట్లాడుతుంటామో దాంట్లో మాట్లాడినప్పుడు మైక్రోఫోన్ దీని త్రూ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన వాయిస్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే నాబ్ కనిపిస్తుందో మధ్యలో ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్కి సంబంధించిన అనమాట. ఇదైతే మనకు ఫస్ట్ మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి. దెన్ ఇది మనం రొటేట్ చేస్తే మన సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇట్లా బేసిక్ ఓపెనింగ్ ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ స్మోకర్స్, ఎవరైతే స్మోక్ చేస్తుంటారో లేదంటే మనకి హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కార్లో అది ఓపెన్ చేసుకుంటే టెంపరేచర్ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇట్లా మనము ఇట్లా క్లిక్ చేసేసి చూడండి సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళేంత ఒక పర్సన్ అయితే బయటికి వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ నాట్ సేఫ్. రన్నింగ్లో ఉన్నప్పుడు ఆగి ఉన్నప్పుడు చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇట్లా రొటేట్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. డీసెంట్ సైజ్ అయితే ఉంది సన్ రూఫ్ అయితే. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ దిస్ 13 years ఓల్డ్ కార్. 2012 ఈ ఫీచర్స్ అయితే వస్తుంటాయి. అండ్ డాష్బోర్డ్లో చూడండి నో ఫోన్ పేడ్ ఫౌండ్ అని చెప్పేసి అంటే చెప్తున్నా కదా. దీని గురించి మాట్లాడితే ఈ కార్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే ఇంజనీరింగ్ గురించి ఈజీగా 5 minutes వీడియో చేయొచ్చు. క్లస్టర్ గురించి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి, ఏసీ యూనిట్ గురించి, గేర్ బాక్స్ గురించి, అండ్ స్టీరింగ్ గురించి, పెడల్ షిఫ్టర్స్ గురించి, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. దీంట్లో కూడా మనకి బేసిక్గా పసాట్లో ఏవైతే మనకి పెడల్స్ వచ్చినా సేమ్ అట్లనే వస్తాయి అన్నమాట. బేసిక్గా థ్రాటిల్ లివర్ అనేది పెద్దగా ఉంటుంది. అండ్ లెట్స్ కమ్ టు ఇంజన్ బే. ఇంజన్ బే ఒకసారి ఓపెన్ చేసేద్దాం. అండ్ ఒకసారి చూడండి డోర్ ఓపెన్ చేయగానే దీంట్లో మనకి MIDలో చూపిస్తుంది చూడండి డోర్ ఓపెన్ చేసేసినాం అనేది. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాట్లాడుకుంటే ఈ వీడియోకు సరిపోదు, ఈజీగా 5-10 minutes అయిపోతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. లైక్ చూడండి ఒకసారి ఒక చిన్న ఓవర్వ్యూ ఇచ్చేసేస్తా. ఇక్కడ మీకు క్లస్టర్లో లైట్స్ కనిపిస్తున్నాయా? ఎన్నో లైట్స్ ఉన్నాయి. బేసిక్గా కొన్ని ఆన్ అవుతున్నాయి. బేసిక్గా బ్రేక్ పట్టుకోవడానికి ఆ గ్రీన్ లైట్ అయితే ఆన్ అయిపోయింది చూడండి. క్లిక్ చేయగానే ఆఫ్ అయిపోయింది, వదిలేస్తే మళ్ళీ ఆన్ అయిపోతుంది అది. అండ్ ఇక్కడ వచ్చి చిన్న లైట్ కనిపిస్తుంది మీకు ఒకటి ఇక్కడ గ్లో అవుతున్నట్టు. అది వచ్చేసి బేసిక్గా పార్కింగ్ లైట్స్ కానీ, హజార్ లైట్స్ కానీ, ఇంకేదైనా సరే చిన్న బల్బ్ ఏదైనా ఖరాబ్ అయిపోయినా సరే ఇక్కడైతే గ్లో అవుతుంది అనమాట. సో దాన్ని మనం బల్బ్స్ అన్ని చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించిన కంట్రోల్స్ కూడా కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో చూపిస్తాం అనమాట. ఫోన్ కనెక్ట్ అయ్యిందా లేదా, కనెక్షన్, ఫోన్ సర్చింగ్, టెంపరేచర్, అండ్ ఇంకా మనము లోపలికి వెళ్తే చూడండి మీడియా ప్లేయర్, ఇవన్నీ కూడా మనకి వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ అవుట్ చేసి ఇవన్నీ చేస్తాయి. మళ్ళీ బ్యాక్ అవుట్ చేసి ఇక్కడ నుంచి ఆడియో, ఫోన్, వెహికల్ స్టేటస్, సెటప్ చాలా డీటెయిల్గా ఉంటాయి దీంట్లో. లైక్ వాషర్ ఫ్లూయిడ్ తక్కువ ఉన్నది వార్నింగ్ వచ్చేస్తుంది, కూలెంట్ తక్కువ ఉన్నది వార్నింగ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. చాలా డీటెయిల్గా ఉంటుంది. సో అది ఇవన్నీ మనము డీప్ వద్దులే కానీ జస్ట్ ఒక ఓవర్వ్యూ తీసుకుందాము. గేర్ బాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం కదా మనం దీంట్లో. ఒకసారి ఇంజన్ బే గురించి మాట్లాడుకుందాము. ఇంజన్ బే కూడా ఓపెన్ చేస్తే డిఫరెంట్ ఉంటుంది ఈ కార్లో. చూడండి బేసిక్గా అన్ని కార్స్లో డ్రైవర్ సైడ్ ఉంటుంది కదా ఇంజన్ బే ఓపెన్ చేయడానికి, హుడ్ ఓపెన్ చేయడానికి లివర్. ఈ కార్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటాయి కదా కార్స్ అన్ని కూడా, అందుకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే అది ఉంటుంది అనమాట. సో దట్స్ ద థింగ్. చలో మనం ఇది ఆఫ్ చేసేద్దాము. ఏసీ అయితే చలో కార్ అయితే ఆఫ్ చేసినాం కదా. చూడండి ఓపెన్ చేయగానే ఇగో చూడండి సీట్ అయితే బ్యాక్ వెళ్తుంది కదా. సో ఇదన్నమాట. చలో ఇంజన్ బే ఇట్లా ఇక్కడ నుంచి మనం ఇంజన్ బే అయితే ఓపెన్ చేసేసినాము. అండ్ ఇక్కడ కూడా చూడండి సమ్ నెట్ లాగా వచ్చారు. ఇక్కడ కూడా ఏమన్నా మనం పెట్టుకోవాలని కూడా సామాన్ పెట్టి చేసుకోవచ్చు, చిన్న చిన్న కవర్స్ లాంటివి ఏమన్నా. సో ఇక్కడ నుంచి ఇట్లానే చేస్తే సరిపోతుంది. హైడ్రాలిక్ ఓపెనింగ్ అగైన్, చాలా పెద్ద హుడ్ అయితే వచ్చేసేస్తుంది. అండ్ దిస్ ఈజ్ 1.8 liter టర్బో చార్జ్డ్ ఇంజన్ అనమాట. TSI ఇంజన్ అని చెప్పేసి అంటారు. బేసిక్గా Volkswagen అండ్ స్కోడాస్లో ఏంటంటే పెట్రోల్ ఇంజన్ని, టర్బో పెట్రోల్ ఇంజన్ని TSI అంటారు, టర్బో డీజిల్ ఇంజన్ని TDI అని చెప్పేసి అంటారు. దిస్ ఈజ్ 1.8 liter. 1.8 liter అంటే 1800cc ఇంజన్ అనమాట, ఇన్లైన్ 4 cylinder. అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే 160 bhp అండ్ 230 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్ అయితే. అండ్ పెట్రోల్ కదా చాలా స్మూత్గా అవుతుంది కార్ ఇందాక జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేస్తేనే. అండ్ ఇప్పుడైతే మనము ఇంకా డ్రైవింగ్ అయితే వెళ్ళిపోదాము. దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ ఇంజన్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 1.8 liter పెట్రోల్లో మాట్లాడుకుంటే 1.8 liter, 2 liter అండ్ 3.6 liter కూడా వస్తాయి అనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా దీంట్లో 4 cylinder ఇంజన్ కదా, ఇది 3.6 ఏదైతే ఉందో మనకి దాంట్లో V6 ఇంజన్ అనమాట. ఈ V6 ఇంజన్ వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మనకి ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ కూడా వస్తుంది. అందుకే మనకు రేర్లో హంప్ ఏదైతే మనం చూసినామో పెద్దగా అది వచ్చేసి ఎగ్జాస్ట్ సిస్టమ్ కమ్ రేర్ ఏదైతే షాఫ్ట్ ఉంటుందో, రేర్ వీల్ డ్రైవ్ షాఫ్ట్ ఉంటుందో అది కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ కార్లో. అందుకే ఇది కార్స్ అన్నింటిలో కూడా బేసిక్గా బాడీ అన్నింటిలో సేమ్ ఉంటుంది, ఎక్విప్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో పెట్రోల్ ఇంజన్ ఉంది, ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ ఇది. అది వచ్చేసి మనకి
ఆల్ వీల్ డ్రైవ్ కార్ వచ్చేసి మనకి ఫుల్ టైమ్ ఆల్ వీల్ డ్రైవ్ ఉంటుంది అనమాట. బేసిక్ టు టెరైన్ మనం అయితే దాంట్లో మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆన్ డిమాండ్ ఆల్ వీల్ డ్రైవ్ అని చెప్పేసి అంటారు. సో అట్లా వస్తాయి అనమాట. V6 ఇంజన్స్ కూడా వస్తాయి. సో అందుకే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అని చెప్పేసి అన్నాను. అండ్ ఇది వచ్చి మనకి పెట్రోల్ ఇంజన్లో ఇది ఉంది కదా, డీజిల్లో చూసుకుంటే మనకి 2 లీటర్ PD ఇంజన్ అని చెప్పేసి వస్తుంది 2010 ఆ టైంలో. దీనిలో మీరు చూసుకోవాలి స్కోడా అండ్ ఫోక్స్‌వ్యాగన్ కార్స్ కొనే వాళ్ళందరూ కూడా డీజిల్లో ఇంజన్ అనేది వీళ్ళు లైక్ ఫేస్ లిఫ్ట్తో పాటు ఇంజన్ చేంజ్ చేయడం కాకుండా ఇయర్ టు ఇయర్ కూడా ఫోక్స్‌వ్యాగన్ అండ్ జర్మన్ కార్స్లో ఇంజన్స్లో కొంచెం సర్టెన్ అంటే కొంచెం పర్టికులర్ ఇంజన్స్తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాంటివి చూసి వీళ్ళు ఇయర్ బై ఇయర్ అనేది ఇంజన్స్ కూడా కొంచెం చిన్న చిన్న చేంజెస్ అనేది చేశారన్నమాట. అది తెలుసుకోవాలని కూడా చాలా డీప్గా మీకు తెలిసేసి ఉండాలి. సో బేసిక్గా కార్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి, దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అని తెచ్చుకోండి. ఏ కార్లో ఏ ఇంజన్ ఉంటుంది అండ్ అది ఎట్లా వర్క్ చేస్తుంది ఏం కదా అనేది. సో ఎందుకంటే మీకు ఇందాక ట్రాన్స్మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో దాంట్లో కూడా చాలా డీప్గా డిఫరెంట్ ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తాయి, బట్ చిన్న చిన్న టర్మ్స్లో డిఫరెంట్ ఉంటాయి. అవి చాలా డే టు డే లైఫ్లో చాలా డిఫరెన్స్ అయితే చేస్తాయి అన్నమాట. మెయింటెనెన్స్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది అండ్ ఈ కార్లో NVH లెవెల్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇంకా పర్ఫార్మెన్స్ ఎట్లుందని చూద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు డ్రైవ్. కార్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ చూడండి, డోర్ వేయగానే చాలా కామ్గా ఉంది. ఈ ఏరియాలో చాలా వరకు విండ్ నాయిస్ ఉండే అప్పటి నుంచి చాలా సైలెంట్ ఉంది. అండ్ లెట్స్ స్టార్ట్ ద ఇంజన్. చూసిరా అసలు ఏమైనా సౌండ్ వచ్చిందా మీకు? చాలా సైలెంట్గా అయితే ఉంటుంది ఈ కార్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు డ్రైవ్, వేర్ సీట్ బెల్ట్స్, సేఫ్టీ ఇస్ ఫస్ట్, డ్రైవ్ రెస్పాన్సిబిలిటీ. చలో పార్క్ మోడ్ నుంచి మనము బటన్ క్లిక్ చేసి డ్రైవ్ మోడ్కి అయితే వేసేసుకుందాం. అండ్ హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసేస్తే లెట్స్ మూవ్. బ్రేక్ వదిలేసేసినాం. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నాకు ఎలక్ట్రిక్ కార్ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కొంచెం 1500 RPM దాటిన తర్వాత ఫీల్ వస్తుంది ఇంజన్ ఉన్న కార్ అని చెప్పేసి. అండ్ జస్ట్ డ్రైవ్లోనే మాత్రమే పెట్టినాం మనము. ఈ పెద్ద ఇంజన్ కార్స్ తోటి అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటే 1.8 TS అయితే వచ్చింది కదా ఇది. మొన్న పసాడ్ నడిపినప్పుడు కూడా ఫీలింగ్ ఏంటంటే ఇవి బిగ్గర్ ఇంజన్ కాబట్టి టార్గెట్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి అంటే జస్ట్ మనం బ్రేక్ వదిలేసేస్తున్నాయి ఆటోమేటిక్ కార్స్లో కార్ వెళ్ళిపోతూ ఉంటుంది. మాన్యువల్ కార్లో కూడా జస్ట్ మనం సో టర్నింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇట్లా లాంగ్ వీల్ బేస్ కార్స్ తోటి చూసి టర్న్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు చెప్తుంది ఏంటంటే బేసిక్గా తక్కువ ఎఫర్ట్స్లోనే అంటే ఇంజన్ ఎక్కువ రేవ్ కాకముందుకే స్పీడ్స్ అనేది ఈజీగా తీసేసుకుంటుంది అండ్ చాలా స్మూత్గా పోతున్నట్టు అనిపిస్తుంది. చాలా రిలయబుల్ ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. అంటే మనం ఒకవేళ 40-50 మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకుంటే చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. చాలా లైట్ ఫుట్లో 50-60 మెయింటైన్ చేసేస్తారు అన్నమాట ఈ కార్ అయితే. అది ఈ కార్స్లో ఉన్న స్పెషాలిటీ. అండ్ NVH లెవెల్స్ కూడా చూడండి చాలా చాలా మంచిగా ఉన్నాయి. టంబుల్ స్ట్రిప్స్ పైన దానిపైన వెళ్తున్నప్పుడు కూడా ర్యాట్లింగ్ సౌండ్స్ అలాంటివి అయితే ఏం లేవు. జస్ట్ నార్మల్ డ్రైవింగ్ చేస్తున్నాను నేను. స్పీడ్ ఈజ్ 55లో ఉంది. 55లో ఉన్నాం మనము. ఒకసారి కిందికి వెళ్దాము. అసలు లాంగ్ వీల్ బేస్ ఉన్నది అన్నట్టుగా ఏం అనిపిస్తలేదు. అంటే మెనోర్ అవుతుంటే ఇది చాలా పొడుగున్న కార్ అనే ఫీలింగ్ అయితే ఏం లేదు. బట్ థింగ్ ఏంటంటే టర్నింగ్స్లో ఉన్నప్పుడే కొంచెం టర్నింగ్ రేడియస్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఈ కార్ది. అది కొంచెం చూసుకోవాలంటే మనము. అండ్ ఇప్పుడు మనము డ్రైవ్ మోడ్లో పెట్టి జస్ట్ నార్మల్ డ్రైవింగ్ చేసినాం కదా, ఇప్పుడు కొంచెం ఒకసారి మనం స్పోర్ట్ మోడ్లో పెట్టి ఈ కార్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాము. అండ్ ప్యాడీ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి కదా, ప్యాడీ షిఫ్టర్స్ మనం ఒకసారి చూద్దాము ఎట్లా ఆపరేట్ అవుతుంది అనేది. ఇట్స్ కంప్లీట్ హాల్ట్కి వచ్చేసి చూడండి, ఇక్కడ డ్రైవ్ ఉంది కదా, చూడండి ఇక్కడ D అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ సింబల్ ఉంది కదా, జస్ట్ ఇది లివర్ పట్టేసుకొని లెఫ్ట్ కనెక్ట్ చేసి మాన్యువల్ మోడ్ అనమాట. ఫస్ట్ గేర్లో ఉంది ఇప్పుడు కార్ అయితే. అండ్ 3, 2, 1 ఫస్ట్ గేర్ డ్రైవ్ అవుతుంది. సెకండ్ గేర్ అనే ఉంటుంది. అంటే ఈ మాన్యువల్ మనకి అడ్వాంటేజ్ ఏందని చెప్పేసి అంటే మనం ఎప్పుడైతే ప్యాడీ షిఫ్టర్ చేంజ్ చేస్తామో అప్పుడే గేర్ చేంజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం అదే RPM లైక్ పర్టికులర్ గేర్ సెకండ్ గేర్లోనే పెట్టి ఎక్కువ వరకు హై రేవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గేర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఐదర్ గేర్ కూడా ట్రాన్స్మిషన్ కూడా వేరౌట్ అయిపోదు, ఎట్ ద సేమ్ టైం మనకి పర్ఫార్మెన్స్ కూడా తగ్గదనమాట. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. లైక్ సమ్టైమ్స్ మనం ఓవర్టేక్స్ అలాంటివి చేయాలన్నప్పుడు పర్టికులర్ టెరైన్లో ఉన్నప్పుడు మనము ఈ గేర్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు మనము ఈ గేర్ షిఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మాన్యువల్ మోడ్లో ఉంది కదా, థర్డ్ గేర్ అని చూపిస్తుంది. నేను లెఫ్ట్ సైడ్ మాన్యువల్ ఇది వచ్చేసిన -2కి వచ్చేసింది. సెకండ్ గేర్లో చూడండి, సెకండ్ గేర్లో ఒక లాంగ్ టర్న్ అయితే చేసుకుందాము. కొంచెం స్టీరింగ్ హెవీగా అనిపిస్తుంది నాకు. సెకండ్ గేర్లో చూడండి 60,
80. వా క్రేజీ మ్యాన్. ఈ కార్ 100 పోతుంటే కూడా నిజంగా చాలా స్టేబుల్ అనిపిస్తుంది టర్నింగ్లో. నైస్ మ్యాన్, నైస్. 60. పర్ఫెక్ట్ బ్రేకింగ్ బ్రో. కొంచెం నోస్ డైవింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిన, బట్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ కదా, పర్ఫెక్ట్ బ్రేకింగ్ మాత్రం మస్తు ఉంది. అండ్ స్పీడ్స్ కూడా మీరు చూసారు కదా. ఈ రోడ్ లైక్ మన కంట్రోల్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం అయితే, బట్ అయినప్పటికీ కూడా ఐ డోంట్ వాంట్ టు రిస్క్ టూ మచ్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అవర్ ఓన్ కార్ కదా. సో కొంచెం విత్ రెస్పెక్ట్ టు ద ఓనర్ మనమైతే కొంచెం నార్మల్ స్పీడ్స్ అయితే డ్రైవ్ చేయడానికి ట్రై చేసిన. అండ్ ఇందాక మనం డి అండ్ మాన్యువల్ మోడ్లో ట్రై చేసినాము. ఇప్పుడు మనము స్పోర్ట్ మోడ్లోకి చేద్దాం. ఇక్కడ చూడండి ఎస్ అని చెప్పేసి ఉంది కదా. ఎస్లోకి రాగానే చూడండి ఇక్కడ మనకి S1 అని చెప్పేసి చూపిస్తుంది డాష్ బోర్డ్లో, ఐ మీన్ MIDలో. చూడండి ఇప్పుడైతే మనం స్పోర్ట్స్ మోడ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము. అండ్ వీఆర్ ఎట్ 0 అండ్ థ్రాటిల్ 60. వదిలేసిన టర్నింగ్ ఎక్కువ ఉందని. క్రేజీ మ్యాన్. ఇంత పెద్ద హెవీ వెయిట్ కార్ కదా. వా ఆ గ్రిప్ చూసినావా, జట్మా ఇట్లా లేపేస్తుంది. నైస్ మ్యాన్, నైస్. నేను బేసిక్గా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా కార్ది, ఈ పర్ఫార్మెన్స్ దీనికి డీసెంట్గా ఉంటుంది, ఓకే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ మన హెడ్ ఇట్లా బ్యాక్ కొట్టేస్తుంది అన్నమాట, త్రో చేసేస్తుంది. ఐ మీన్ స్పోర్ట్ మోడ్ సెకండ్ గేర్లో ఉంది. 1లోకి వచ్చేసినాము S1. చలో ఇంటూ స్పోర్ట్ మోడ్ అగైన్. 3, 2, 1. కొంచెం లాగ్ అయితే ఉంది. స్పోర్ట్ మోడ్ 60, 80. టర్నింగ్. వా క్రేజీ బ్రో. టర్నింగ్లో స్టెబిలిటీ మాత్రం క్రేజీ ఉంది ఈ కార్లో. అండ్ ఎట్ 100. పర్ఫెక్ట్ బ్రో, పర్ఫెక్ట్. సో ఇదన్నమాట మన ఓవరాల్ రివ్యూ ఆన్ దిస్ కార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. And see you all with another good video. Bye bye.